హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. హాయ్ హలో హాయ్ మా అత్తయ్య హలో మా అత్తయ్య మా అవుట్ఫిట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. మా అత్తయ్య శారీ, ఇది నా శారీ. మేమైతే ఇద్దరం ఇప్పుడు గృహప్రవేశానికి వెళ్తున్నాము. మా బాబాయ్ వాళ్ళదే, మా సొంత రిలేటివ్స్ అనమాట. ఇంకా అక్కడ వాళ్ళ ఇల్లు ఎలా కట్టుకున్నారో ఏంటి అనేది కూడా ఒకసారి వీడియో తీసుకొని వచ్చి చూపిస్తాను మీకు కూడా. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈమె మా అత్తయ్య, మా కోడలండి, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటామండి. మేమైతే ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాము. మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇది దారిలో మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అనమాట. అక్కడ మంచి మంచి ఇళ్ళే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒక మంచి ఇల్లు ఉంది చూడండి, చాలా బాగుంది. ఫ్యూచర్లో దేవుడు దయతలిస్తే అలాంటి ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాం, కానీ అది జరుగుతుందో లేదో తెలియదు. జరగడానికైతే కష్టపడాలి కదండి. మేమిద్దరం కొంచెం కష్టపడడానికి ట్రై చేస్తాము. వీళ్ళిద్దరు మీకు ఆల్రెడీ తెలుసు, మా మరిది మా చెల్లి అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ డే వచ్చేసారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. మా చెల్లి అన్నం తినడానికి. ఇంకా అక్కడ నుంచి అయితే మా మరిది గారు అయితే వెళ్ళిపోయారు. మా చెల్లి, నేను, మా ఆయన ఫంక్షన్కి అయితే వెళ్ళాము. వీడియో వచ్చేసి ఇల్లంతా క్లారిటీగా ఎందుకో తీయలేకపోయాను. ఇల్లు అయితే చూడడానికి చాలా బాగుందండి. ఇంకా మా పిన్ని వాళ్ళు, మా అమ్మ, మా డాడీ వీళ్ళందరూ ముందే వచ్చేసారనమాట. వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసం. కొంచెం పనుండి లేట్ అయింది. ఇంకా ఇల్లు లోపలిగా ఓవరాల్ అయితే లోపల అంతా చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ మొత్తం బాబాయ్ చాలా మంచిగా చేయించుకున్నాడు. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇదిగో ఒక పెద్ద హాలు, చిన్న కిచెన్ అండ్ నెక్స్ట్ 2 బెడ్రూమ్లు అనమాట. డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇంకా బాబాయ్ వాళ్ళైతే మంచిగా రిసీవ్ చేసుకున్నారు. హౌస్ అంతా అసలు చాలా నాకు భలే నచ్చింది. ఇల్లు చూడ్డానికైతే చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఇటువైపు ఒక రూమ్ ఉంది. ఇది అయితే ఇక్కడ వచ్చేసి హాల్. ఇంకా వీళ్ళేమో మా బావగారు వాళ్ళని విష్ చేస్తున్నాను, బాగున్నారా అని విష్ చేస్తున్నారు. అక్క, బావ అనమాట. ఇంకా ఇంకొక రూమ్ చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ రూము ఫస్ట్ రూమ్. ఇదంతా ఇలా ఉంది. మంచిగా సెల్ఫ్లని అవన్నీ మంచిగా కట్టించుకున్నారు. ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట, మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా ఇది. అది కిడ్స్ది, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్ కూడా బాగుంది. ఇక్కడ నుంచి ఇటు వస్తే కిచెన్. బాబాయ్ వాళ్ళు ముందే అంతా రెడీ చేసేసుకున్నారనమాట. ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ ముందే, ఈమె పిన్ని, ఆ సామాన్లన్నీ ముందే తెచ్చేసుకున్నారు. వీడియోలో హాయ్ చెప్పు పిన్ని అంటే బాగా సిగ్గుపడిపోతుంది, వీడియో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అమ్మో నాకు కొంచెం ఇబ్బందిగా ఉందిరా అని నవ్వుతూ వెళ్ళిపోతుంది అనమాట. పిన్ని కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. ఇది వచ్చేసి సింక్, గ్యాస్ పెట్టుకోవడానికి మంచిగా ఉంది. బయట వచ్చేసి బాత్రూమ్స్ ఉన్నాయి. ఇంకా లోపల బెడ్రూమ్లో అట్లా ఏం పెట్టలేదు, బయటనే బాత్రూమ్ పెట్టేసుకున్నారు. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి పైన డాబా ఎక్కడం. ఇది వచ్చేసి అనమాట ఇక్కడ నుంచి బయటికి. ఇంకా ఇక్కడ పైకి ఎక్కుతున్నాము మేమందరం. ఎలా ఉంది ఏంటి అనేసి ముందే బాబాయ్ అయితే ప్లాన్ చేసేసుకొని మంచిగా మళ్ళీ పిల్లర్స్ వేసుకున్నాడు. ఎందుకంటే వెంటనే ఒకవేళ మంచిగా ఇల్లు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనే ప్లాన్ ఉందనుకుంటా. పిల్లర్స్ అయితే పైకి వేసేసి పెట్టేశాడు ఫస్టే. ఇలా ఉందండి పైన. త్వరగా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ ఇంటి చుట్టూ మంచిగా ప్లేస్ అంతా పీస్ఫుల్గా ఉంది. చూడండి అక్కడ చూడ్డానికి ఎంత బాగుందో, అడవిలాగా. అంటే అడవి లేదు, ఇల్లులు ఉన్నాయి కానీ చుట్టూ చెట్లు ఉన్నాయన్నమాట. గాలి అయితే మస్తు చాలా బాగా వస్తుంది. మేము వెళ్ళి పైకి ఎక్కి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా బాబాయ్ మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, మంచి ప్లేస్లో కట్టుకున్నాడని అనిపించింది. ఇదిగో వీడియోలో చూపిస్తున్న అక్కడైతే చెట్టు ఉంది చూడండి, అదేం చెట్టో మీకు, అదేం ఫ్లవర్సో మీకు తెలిసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ ఫ్లవర్స్ అయితే నాకు ఏమో తెలియదు, వాటి పేరు కూడా తెలియదు అనమాట. ఇంకా తినొచ్చేసి
మా అత్తయ్య వాళ్ళ అంటే మా రిలేటివ్సే మా అమ్మమ్మ ఆమెను చూడక చాలా రోజులు అవుతుందంట. అయితే అనేసి ఆమె వీడియో తీశాను, ఫొటోస్ తీసుకుంటా ఉండండి అంటే ఓకే తీసేసుకొని మీ అమ్మమ్మకు చూపించు, మిమ్మల్ని అందరినీ చూడక చాలా రోజులు అవుతుంది అనేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్లా చుట్టాలని కలుస్తూనే ఉంటుంటేనే చాలా బాగుంటుంది కదండి. తనైతే అసలు మా అమ్మ వాళ్ళని, మా అత్తయ్య వాళ్ళని, మా పిన్నిని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో వీళ్ళందరినీ చూసి ఈరోజు కలిశాను అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా బాబాయ్ పిన్ని వాళ్ళకి మా బాబు, మా అమ్మి అంటే మా పిన్ని వీళ్ళు బట్టలు తీసుకొచ్చారు. అయితే బట్టలు అయితే పెట్టారనమాట. అంటే గృహప్రవేశం అంటే ఎక్కువగా బట్టలే పెడుతుంటారు కదండి. తెచ్చిన గిఫ్ట్లు, కొన్ని గిఫ్ట్స్ ఇవన్నీ ఇచ్చేసాము. తీసుకెళ్ళినవన్నీ మేమైతే ఇచ్చేసాము. అంటే మాకు తోచిందైతే మేము ఇచ్చేసామన్నమాట. ఇంకా మా బాబు వాళ్ళైతే ఇంకా నలుగురికి బట్టలు తీసుకొచ్చారు. అవన్నీ ప్రజెంట్ చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు బాబాయ్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారనమాట. అసలు పిన్ని తక్కువగా మాట్లాడుతుంది. చర్చిలో కలిసినప్పుడు చాలా అంటే చాలా తక్కువగా మాట్లాడుతుంది. నేను అనుకున్నా వెళ్ళేటప్పుడు అమ్మో అసలు మాట్లాడుతుందో లేదో అనుకున్నాను. కానీ ఇంటికి వెళ్ళాను కదండి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా ఇంటికి వాచ్ ఉంటే చాలా బాగుంటుంది కదండి. అంటే టైము అనేది మన లైఫ్లో ముఖ్యం కాబట్టి మా బాబాయ్ వాళ్ళు వాచ్ కూడా గిఫ్ట్గా ఇచ్చేసారనమాట. ఇంకా మా అమ్మ మా అత్తయ్య ఏదో గిఫ్ట్ ఇస్తే బాబాయ్ అసలు వద్దంటున్నాడు. నువ్వు మా ఆడపడుచువి, మా అన్నయ్య వైఫ్, అసలు మీరు మాకేమి ఇవ్వకూడదు అంటే అదో ఇదో చేసేసి ఏదో ఒకటి చేసేసి ఇచ్చేసి అయితే వచ్చేసామన్నమాట. ఇవి మా చిన్న పిక్స్. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.